హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ముందుగా మీకు మీ ఫ్యామిలీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు గైస్. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ ఈ రోజుతో 5000 సబ్స్క్రైబర్స్ మార్క్ని రీచ్ అయింది గైస్. ఆల్మోస్ట్ 10 మంత్స్ పట్టింది గైస్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక నుంచి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ లేదా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి గైస్. కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో ఇక మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. కాట్ ఇది ఒక స్పానిష్ థ్రిల్లర్ మిస్టరీ సిరీస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు గైస్. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 to 50 minutes ఉంటుంది. ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయాలంటే 4.5 hours పైన పడుతుంది. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫీమేల్ జర్నలిస్ట్ ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, తనని ఎవరు కిడ్నాప్ చేశారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నేనేదో మిస్టరీ ఉంటుందని, ఎంగేజింగ్ గా ఉంటే జస్ట్ టైం పాస్ అయిపోతుంది కదా అని స్టార్ట్ చేశా గైస్. స్టార్టింగ్ 2 episodes అయితే బాగానే ఉన్నాయి. స్లోగా రొటీన్ గా ఉన్నా కూడా సస్పెన్స్ ని బాగానే ఎస్టాబ్లిష్ చేశారనిపించింది. ఇక 3rd episode నుంచి సేమ్ అదే రొటీన్ ట్విస్ట్లు, సేమ్ అదే రొటీన్ స్టోరీ అనిపించింది మామ. అంటే ఎలా ఉంటుందంటే, బిల్డప్ చేస్తూ వెళ్తారు. లాస్ట్ కి ఆ ట్విస్ట్ చూడగానే దీనికోసమా ఇంత బిల్డప్ ఇచ్చింది అనిపిస్తుంది. అసలు నీరసం వచ్చేసింది గైస్ నాకైతే. ఈ సిరీస్ ని ఒక నావెల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. ఆ నావెల్ రాసింది హార్లెన్ కోబెన్. జస్ట్ 1 month బ్యాక్ మిస్సింగ్ యూ అనే ఒక సిరీస్ రివ్యూ చేశా. సేమ్ ఆ సిరీస్ కూడా ఈయన నావెల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. హార్లెన్ కోబెన్ నావెల్స్ బాగుంటాయి, కానీ ఆయన రాసిన అన్ని మిస్టరీ థ్రిల్లర్ నావెల్స్ లో స్టోరీ ట్రీట్మెంట్ సేమ్ ఉంటది మామ. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది. నెట్ఫ్లిక్స్ కి చెప్పేంత వాడిని కాదు, కానీ నా ఒపీనియన్ లో వాళ్ళు కొంచెం మారాలి మామ. స్టోరీస్ లేక నావెల్స్ ని సిరీస్ గా తీస్తున్నారు, చాలా డబ్బులు పెట్టేస్తున్నారు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎప్పుడో 2010 లో రాసిన నావెల్ ని 2025 లో సిరీస్ గా తీస్తున్నారు. నాకైతే చాలా అవుట్డేటెడ్ అనిపించింది గైస్. క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టైటిల్, యానిమేషన్ బాగుంది. ఇఫ్ మీరు హార్లెన్ కోబెన్ సిరీస్లు ఇప్పటివరకు ఏది చూడకపోతే ఇదే ఫస్ట్ వన్ అయితే మీకు కొంచెం నచ్చొచ్చేమో. నాకైతే అసలు నచ్చలేదు గైస్. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. జస్ట్ యాజ్ అనదర్ రొటీన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. సో ఇది గైస్ కాట్ సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.